చాలా తొందరగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మోటివేషన్ కోల్పోతారు. అంటే నేను జస్ట్ మీ ద్వారా చెప్తున్నాను, నా ఎగ్జాంపుల్ తీసుకోండి. 2014 స్టార్ట్ చేశాను. యూపీఎస్సీ నాకు ఎప్పుడు రాలేదు. 6 అటెంప్ట్ల తర్వాత కూడా ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ గ్రూప్ 1. సో సక్సెస్ ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది వీ కెనాట్ ఇమాజిన్ ఆర్ వీ కెనాట్ కాంటెంప్లేట్. అండ్ అది ఒకటి ఉంది అనేది మనం గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తుంటే ఏదో ఒక రోజు సాధిస్తాం. అండ్ ఐఎమ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్. సార్ సో మీ యూపీఎస్సీ జర్నీ గురించి ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం గ్రూప్ 1 విషయానికి వచ్చేసరికి గ్రూప్ 1 రిజల్ట్ రోజు మీరు ఫస్ట్ రిజల్ట్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? సో గ్రూప్ 1 మార్క్స్ అనేవి మార్చ్ 10th కి ఇచ్చారండి. బట్ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉగాది రోజు ఇచ్చారు. సో ఉగాది రోజు అంత హడావుడిగా ఉంటది, ఫెస్టివల్ మీకు తెలిసిందే. అయితే మొత్తం జరుగుతున్నప్పుడు ఏదో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక పీడిఎఫ్ వచ్చింది. సో ఇవాళ రేపు అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ పీడిఎఫ్ చూసినా నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే టూ మెనీ ఫేక్ పీడిఎఫ్స్ వస్తున్నాయి. సో పీడిఎఫ్ చూసి నేను అనుకున్నా ఎవరో ప్రాంక్ చేస్తున్నారు, ఎందుకంటే 24th కి లాస్ట్ డేట్ ఆఫ్ రీకౌంటింగ్ ఉంటుంది, ఏదో ప్రాంక్ చేస్తున్నారు అని నేను ఐ డి నాట్ ఓపెన్. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్. అంటే నా స్టూడెంట్స్ కొంతమంది సార్ చూసుకున్నారా మీరు, రిజల్ట్ చూసుకున్నారా అని. దెన్ ఐ థాట్ ఓకే ఏదో జెన్యూన్ గా ఉంది అని వెళ్ళి చూసుకుంటే 79th ర్యాంక్ జిఆర్ఎల్ లో. ఐ వాజ్ హ్యాపీ, ఇమీడియట్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ జస్ట్ నా మల్టీజోన్ ర్యాంక్ చూసుకున్నాను, మల్టీజోన్ ర్యాంక్ 31 ఎంతో ఉంది. ఐ వాజ్ హ్యాపీ. అండ్ దెన్ ఇమీడియట్లీ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే నా ముందు స్కోర్ చూసుకున్నప్పుడు నాకు అనిపించింది మార్చ్ 10th రోజు నా స్కోర్ 490.5. సో టాప్ 100 లో ఉంటానని ఒక ఐడియా వచ్చింది అప్పటికే. బట్ జిఆర్ఎల్ చూసి 79th ర్యాంక్ అండ్ దెన్ మల్టీజోన్ ర్యాంక్ 31 అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. లక్కీలీ మా పేరెంట్స్, మా వైఫ్, చిల్డ్రన్ అందరూ అక్కడే ఉన్నారు. సో వీ సెలబ్రేటెడ్. అప్పుడే మా అమ్మ ఉగాది పచ్చడి చేసి నోట్లో పెట్టింది.